హాయ్ అండి. ఇవాళ వీడియోలో పసుపు, అల్లం హార్వెస్ట్‌లో చూద్దామండి. ఇదిగోండి ఇది అల్లం గదా! ఎదురుగుండా పెట్టాను గదా! మామిడి చెట్టు కింద అది. మొక్క అయితే ఇంకా పచ్చగానే ఉంది. ఎండిపోలేదు. అయినా ఎలా ఉంటుందో అనేసి అయితే తవ్వి చూస్తున్నాను. చూద్దాం రండి ఎలా ఉందో. ఇక్కడైతే దగ్గర దగ్గర ఇది పెట్టుకొని 3 మంత్స్ అయింది గదా! సో, తయారైందండి. కొంచెం ఊరికనే పైన మట్టి తీసి చూశాను. నాకెందుకో కరెక్ట్ టైం అనిపించింది. సరే అని తీద్దామని తీస్తున్నాననమాట. అది చూసారా వస్తుంది. యాక్చువల్‌గా అయితే నిజం చెప్పాలంటే మా నేలకి అల్లము, ఈ దుంప జాతివి ఏవి కూడా రావండి. అసల కూరగాయ మొక్కలు కూడా రావు. మా నేల అలాంటిదనమాట. మా నేలకి ఓన్లీ వరి, చెరుకు అలాంటివి మాత్రమే పండుతాయన్నమాట. అయితే నేను ఈ చెట్టు కింద మట్టిలో ఏం చేశానంటే ఇసుక, పేడెరువు అవన్నీ కలిపాను కాబట్టి దుంప జాతి పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నంగా అయితే పెట్టాను. నా ప్రయత్నం అయితే ఫలించిందనే నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా చిన్న పరిమాణంలో మొక్క పెట్టాను. అది కూడా ఎండిపోయింది. వేసవికాలం తెస్తే ఎండిపోయింది. శీతాకాలంలో పెట్టాను. ఇదైతే చూడండి, భూగర్భ గనుల్ని తవ్వుతున్నానండి నేను. భయపడమాకండి. అంటే ఏదో హడావిడి చేసి ఎంత చిన్న హార్వెస్టో అనుకోకండి. మనకి పండని నేలలో మనం పండించుకున్నాము అంటే అంతే కదా! గనుల్లో తవ్వకాలు జరిపినంత ఆనందంగా ఉంది నాకైతే నిజంగానే. నేను లాస్ట్ టైం అయితే బంగాళదుంప తీసుకున్నాను కదా! అది కూడా నాకు చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు ఈ అల్లం హార్వెస్ట్ కూడా నేను చాలా తృప్తికరంగా తీసుకుంటున్నా. అల్లం తీసుకోవడం వల్ల వికారాలు అలాంటివి తగ్గుతాయండి. ఎలర్జీస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లము, పసుపు వేసుకుని ప్రొద్దుటే నీళ్లు తాగితే మంచిది. పసుపు యాంటీ ఫంగల్గా ఉపయోగపడుతుంది కదా! అల్లం అయితే మన బాడీలో ఉన్న పైత్య రసాలను అయితే తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. నేను అన్నీ జస్ట్ ఒక 6, 7 కుదుర్ల వరకు పెట్టాను అంతే. చాలా చిన్న మొక్క, ఒక అంగుళం పరిమాణంలో ఉన్న మొక్కల్ని పెట్టాను. దాని నుంచి వచ్చిన ఫలితం అండి ఇది. ఆ చిన్నగా పెట్టింది ఇంత అయితే ఊరింది. చూసారా? నాకైతే చాలా ఆనందం వేసింది. అల్లం హార్వెస్ట్ ఇంత మొక్క పెట్టి ఉంటానండి నేను మొత్తం. నెక్స్ట్ మనం పసుపు హార్వెస్ట్ చూద్దామే. లాస్ట్ ఇయర్ అయితే పసుపు హార్వెస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 1/4 kg పసుపు తీసుకున్నానండి. ఈ ఇయర్ అయితే చెప్పా కదా మిస్టేక్ జరిగింది. అందుకని తల్లి వేర్లు అనేది ఎండిపోవడం జరిగింది ఎండకి. ఇదిగో ఇది పసుపు. పసుపు కూడా వేడి నీళ్ళలో వేసుకుని తాగొచ్చు, పాలల్లో వేసుకుని తాగొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇవి పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా ఉంది. ఇదైతే ఇంకా పచ్చిగానే ఉంది, కానీ పక్కన వచ్చింది ఎండిపోయింది కదా అని తవ్వుతున్నాను. చూద్దామండి వస్తుందా రాదా అనేది కూడా సస్పెన్సే. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే నాకు ఇక్కడ పక్కన మెయిన్ రోడ్డు ఉంటుందన్నమాట. నైట్ టైం 11, 12 వరకు కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. దాంతో ఆ వెహికల్ సౌండు, రకరకాల సౌండ్స్ వల్ల నా మాట అనేది వినిపించదు. రేపు ప్రొద్దుట దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఏమోనని ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటా. తవ్వి అసలు ఆయాసంగా కూడా ఉందండి ఇది తవ్వుతున్నప్పుడు. ఈ మట్టి బంక మట్టి అనమాట. ఆ మట్టి వల్ల ఏమైందంటే బాగా ఏర్లు పాతుకుపోయి చాలా టైం పట్టింది. అది తల్లి వేరు అంటాం కదా, అలాగా తల్లి దుంప అనమాట. దుంప జాతుల్లో తల్లి దుంప, పిల్ల దుంప అని ఉంటాయి. ఇదిగోండి దాని నుంచి పక్కన వచ్చింది. అదిగోండి పసుపునైతే సౌందర్య సాధనాల్లో కూడా వాడుకోవచ్చండి. ఇది మన ఇంట్లో ఆర్గానిక్గా పండిన పసుపు. ఈ పసుపు మొహానికి రాసుకోవచ్చు. శుభకార్యాల్లో మనం ఎవరికన్నా ఇవ్వాలన్నా పసుపే వేస్తాం కదా,
పసుపు శుభప్రదం అని చెప్తాం కదా, అట్లా. అలాగే ఈ పసుపు అనేది పచ్చడి చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని తీసుకోవడం వల్ల బాడీ అనేది లోపల టాక్సిన్స్ అనేది బయటికి పంపుతుంది. అందుకని పసుపు రోజు రెగ్యులర్గా అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇంకో దుంప ఉంది లోపల, లేదేమో అనుకున్నాను కానీ ఉంది. చూసారా, లాస్ట్ ఇయర్ అయితే చాలా వచ్చిందండి నాకు, దగ్గర 2 కేజీలు వచ్చింది. అయితే ఆ దుంపలు లేకపోవడం, సరైన టైంకి నేను పెట్టకపోవడం అన్నీ మిక్స్ అయ్యి ఏడైతే ఇంత చిన్న పరిమాణంలో మాత్రమే హార్వెస్ట్ తీసుకున్నా. ఈ తీసిన దుంపలను అయితే మళ్ళీ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా నా దగ్గర తల్లి దుంపలు లేవు కదా పెద్దగా. ఇది మళ్ళీ సర్వైవ్ అవుతుంది, అది కూడా పెట్టేస్తున్నాను. పెట్టేసి మనం రోజు నీళ్ళు పోస్తే మళ్ళీ తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే టెర్రస్లో వేసాను కదా, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా తీద్దామని వచ్చాను అనమాట. దీన్ని అల్లాన్ని పసుపుని దీంట్లో 50 లీటర్ల డ్రమ్ముని కట్ చేసి దాని పై భాగం ఉంది కదా, దాంట్లో పెట్టుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ ఒకసారి పెట్టాను. రాలేదండి బాబు, చాలాసేపు అలాగా తీస్తూనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే చెట్టు అనేది ఎండిపోలేదు కదా, ఎండిపోయినప్పుడు తీస్తే ఆ వేరు అనేది పట్టుకుని ఉండదు మట్టికి. అదీగాక మా మట్టి ఏమో బంకగా ఉంటుంది కదా, వేరు అనేది రాదనమాట. అదే కొంచెం ఇసుక పాళ్ళు వేసుకుని మనం కొంచెం సాయిల్ అనేది లూజ్గా చేసి ఇచ్చామనుకోండి, దుంప జాతులు అనేటికి వేరు వ్యవస్థ బాగా వెళ్ళి దుంప అనేది బాగా ఊరడానికి అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే మా నేలలో ఈ పంట అనేది నిజంగానే లక్ అనమాట, పండదు. మనం ఇలాగ అన్ని రకాలుగా దానికి మంచి చెడు అన్నీ చూసి మట్టిలో ఇచ్చి చేయడం వల్ల ఈ మాత్రం వస్తున్నాయి. మామూలుగా ఒరిజినల్ మా మట్టిలో అయితే ఇది దుంప అనేది రాదు. ఇంట్లో ఇసుక కలిపాము, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కలిపాము, అన్నీ మిక్స్ అవ్వడం వల్ల అయితే వచ్చిందనమాట ఇక్కడ ఈ నేలకి. ఇంకా ఉన్నాయండి అడుగున. ఆ తల్లి దుంప అనేది పాడవకుండా చూసుకోవాలి. దాన్ని మనం తీసుకుని దాచుకుంటే మళ్ళీ సీజన్లో మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అది ఇంకా అదే విత్తనం అనమాట. ఈ దుంప జాతి వాటికి ఆ తల్లి దుంప అనేది విత్తనం. చూసారా ఎంత గట్టిగా పట్టేసుకుందో, అది తల్లి దుంప. ఇంకా మనం మళ్ళీ హార్వెస్ట్కి పెట్టుకోవాలి, మొక్క విత్తనాలు కావాలి అంటే వాటిల్నే విత్తనాలు అంటారు. ఆ తల్లి దుంపే విత్తనం. ఇంకా వస్తూనే ఉంది అడుగున. అదే మట్టి ఇదిగా ఇచ్చినట్టయితే ఇంకా పోసుకునేది. అప్పుడు మట్టి ఇసుక లేదు కాబట్టి దాంట్లో పెట్టడం వల్ల అది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇంకా లేదు. మన గార్డెన్లో వచ్చిన పసుపు. అక్కడ ఒక దుంప ఉంది, అందుకని తీస్తున్నాను అనమాట. ఉంచేయచ్చు, బట్ ఏంటంటే ఎంత వచ్చింది ఏంటి అనేది తృప్తి అనమాట తీసుకుంటే ఒకసారి. చూసారా ఎంత గట్టిగా పట్టేసుకుందో. అయిపోయిందండి. ఇంకా ఇదండి, ఇలా మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న అల్లము, అలాగే పసుపు. చూసారా దాని వేర్లు, చూసారా ఎంతెంత ఉన్నాయో అసలు. అంత గట్టిగా అయితే పాతుకుని ఉంటాయి అన్నమాట నేలలో. ఇవైతే వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళదండి, సర్ఫేస్లో ఉంటుంది. అంటే నేలకి సమాంతరంగా అయితే పెరుగుతుంది వేరు. మట్టి అనేది మనం లూజ్గా ఇచ్చుకోవడం వల్ల లాభం అనమాట దీనికి. ఇదండి నేను పెట్టుకున్న పద్ధతి. ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇదిగోండి చూసారా, ఇదిగో ఇంత పసుపు అయితే వచ్చింది, అలాగే అల్లం కూడా వచ్చింది. ఇది అల్లం, ఇది పసుపు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.